नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूजमध्ये आपले स्वागत आहे। पाहूयाच्या ठळक बातम्या। संयुक्त जिल्ह्यात गेल्या 2 दिवसापासून अविरत पाऊस, लोकांनी सतर्क राहावे, अधिकाऱ्यांचा सल्ला। पात्र लाभार्थ्यांना सरकारी कल्याणकारी योजना, दुचाकी तिचाकी वाहनांसाठी लॉटरीद्वारे लाभार्थ्यांची निवड। तर्ना मंडर ब्रिजवरून वाहते पाणी, बोरज चंद्रपूरकडे जाणारे वाहतुकीला अडथळा। आदिलाबाद शहरातील परिस्थितीचा आढावा, नगरपालिका चेअरपर्सननी सखल भागातील लोकांना सतर्क राहावे सूचना। आजच्या सविस्तर बातम्या। जिल्ह्यात अविरत कोसळणाऱ्या मुसळधार पावसाच्या पार्श्वभूमीवर लोकांनी आणि अधिकाऱ्यांनी सतर्क राहावे असे जिल्हाधिकारी राजश्री शाह म्हणाले। गुरुवारी तामसी मंडळ, भीमण्णा ओढा, कलवट परिसर आणि मत्तडी ओढा प्रकल्पी SP अखिल महाजन यांच्यासोबत त्यांनी पाहणी केली। पावसाच्या काळामध्ये लोकांनी आणि अधिकाऱ्यांनी अत्यंत सतर्क राहावे असे आदेश दिले। जिल्ह्यात गेल्या 24 तासात सरासरी 60 मिमी पाऊस झालेला आहे। विशेषतः इच्चोडा आणि बाजारातनूर परिसरामध्ये 10 ते 11 सेमीपर्यंत मुसळधार पाऊस पडला असे सांगितले। मत्तडी ओढा प्रकल्पाजवळ पाण्याची पातळी वेगाने वाढत असल्याने गेट उघडून पाणी सोडण्याची शक्यता आहे। तर या पार्श्वभूमीवर खालच्या भागातील लोकांना आधीच सावध केले असल्याचे सांगण्यात आले। ओढे चेक डॅम जवळ ओसंडून वाहणाऱ्या लो लेवल कॉलेज जवळ अपघात होऊ नये आणि म्हणूनच ग्रामपंचायत अधिकारी आणि पोलिसांच्या सहकार्याने बॅरिकेड्स लावून वाहतूक पूर्णपणे बंद केल्याचे सांगण्यात आले। पुढील 12 तास जिल्हा रेड झोनमध्ये असल्याने लोकांनी आवश्यक असल्यास घराबाहेर पडू नये असे आवाहन केले। कोणतीही आपत्कालीन परिस्थितीमध्ये आल्यास टोल फ्री नंबर 180042599139 किंवा 100 नंबर संपर्क साधावा असे सुचवले। जिल्हा यंत्रणा सतत मदत कार्यासाठी उपलब्ध असेल असे म्हणाले। మేజర్ అంటే మనం ఇప్పుడు ఈరోజు ఇక్కడ మత్తడి వాగు ప్రాజెక్ట్ దగ్గర కూడా ఉన్నాము। సో ఇక్కడ కూడా పరిస్థితి మళ్ళీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాము। ఇక్కడ ఇంకా 0.5 మీటర్ ఏవైతే మళ్ళీ గ్యాప్ ఉన్నాయో ఇదే ఒకవేళ ఫ్రీక్వెన్సీలో వర్షం మళ్ళీ వస్తే మళ్ళీ మనం గేట్స్ కూడా ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది। దానికి ఆల్రెడీ మనం గతంలోనే మరి గేట్స్ని ట్రయల్ రన్స్ కానీ తర్వాత సైరన్స్ కానీ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది। సో కింద ఉన్న విలేజెస్కి మళ్ళీ అలర్ట్ కూడా చేయడం జరుగుతుంది। ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్న మేజర్ ఛాలెంజ్ అంటే మన దగ్గర లో లైన్ కాజ్వేస్ అది చాలా ఎక్కువ ఉన్నాయి। సో లో లైన్ కాజ్వేస్లో మళ్ళీ అక్కడ అన్ని చోట్ల కూడా మళ్ళీ ఏవైతే వే ఉన్నాయో అది క్లోజ్ చేయడం జరిగింది। సో జనాలు ఎక్కడి నుంచి అక్కడ కానీ ఇక్కడ నుంచి అక్కడ కానీ ఇక్కడ రాకుండా మళ్ళీ పోలీస్ సిబ్బంది అండ్ పంచాయత్ వారు బ్యారికేడింగ్ కానీ మళ్ళీ అంతా కూడా అక్కడ అలర్ట్గా ఉన్నారు। సో అది మనం చాలా దగ్గర ఉంటే మానిటర్ కూడా చేసి కొన్ని మనం లాస్ట్ ఇయర్ది ఏవైతే ఉన్నాయో జస్ట్ 3-4 ఎగ్జాంపుల్ చెప్పాము। ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనకి SC హాస్టల్ మన్నూరు కానీ TTWRJC చూడా కానీ PHC చూడా కానీ అక్కడ నీళ్లు రావడం జరిగింది। అవి అన్నిటికీ కూడా మనం ముందే జాగ్రత్తగా తీసుకుని అక్కడ అన్ని వర్క్స్ కూడా చేయడం జరిగింది। సో ఇప్పుడు కూడా ఫ్లోలో ప్రకారం అక్కడ ఈ వాటర్ మళ్ళీ రావడం లేదు, వాటర్ చాలా ఫ్రీక్వెంట్గా ఫ్లో అవుతుంది। దీంతో పాటు చాలా చోట్ల మనం లో లైన్ కాజ్వేస్ దగ్గర మళ్ళీ CD వర్క్స్ కూడా చేయడం జరిగింది। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తలమడుగులోనే మొన్న చర్చ్ కాలనీ దగ్గర మళ్ళీ వాటర్ రావడం జరిగింది, అక్కడ మళ్ళీ డ్రైన్ కూడా కట్టడం జరిగింది। అంటే ఎక్కడెక్కడ సాధ్యమైతే అటువంటి ముందు ప్రికాషన్స్ కానీ జాగ్రత్తగా కానీ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్తో కూడా చెకప్ చేయడం జరిగింది।
ఇప్పుడు నేను అందరికీ కూడా కోరుతున్నాము, అంటే ఈ 24 అవర్స్ అంటే 12 అవర్స్ ఇంకా కూడా మనం రెడ్ జోన్లో ఉన్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. అవసరమైతేనే బయటకి వెళ్ళాలి. తర్వాత అధికారులు ఎవరైతే సూచనలు ఇస్తున్నారో దయచేసి అవి తప్పకుండా పాలిషన్ కూడా చేయడం జరిగింది. సో ఇంకా కూడా ఎక్కడైనా మన ఇందాక మీరు చెప్పినట్టు టోల్ ఫ్రీ నెంబర్ కూడా యాక్టివ్ ఉన్నాయి, 100 కూడా ఉంటాయి. ఎవరైనా ఏమైనా ఇబ్బంది ఉన్నా వెంటనే ఆ నెంబర్కి సంపర్కించి మన అధికారులు కూడా రష్ వాళ్ళకి सहाय्य करायचं. आदिलाबाद जिल्ह्यात कोसळणाऱ्या मुसळधार पावसामुळे जैनत मंडळ तरनम गावाजवळील अंडरब्रिजवरून पाणी वाहत आहे. त्यामुळे नॅशनल हायवे या पावसाचे पाणी साचल्याने वाहनाच्या वाहतुकीला अडथळा झालेला आहे. तर या पार्श्वभूमीवर जिल्हा एसपी अखिल महाजन घटनास्थळी पोहोचून परिस्थितीची प्रत्यक्ष पाहणी केली. पोलीस अधिकारी आणि संबंधित विभागाच्या अधिकाऱ्यांसोबत रस्त्यावरील परिस्थितीचा आढावा घेतला. वाहतूक नियंत्रित करून कोणतीही अनुचित घटना घडू नये म्हणून आवश्यक सुरक्षा उपाय करावे असे अधिकाऱ्यांना आदेश दिले. तसेच पावसामुळे जिल्ह्यातील सकल भाग, ओढे, कलवटजवळ विशेष लक्ष ठेवावे. धोकादायक भागामध्ये इशारे देऊन लोकांना सतर्क करावे असे सुचवले. गरज पडल्यास वाहतूक कळवण्याची ही व्यवस्था करून लोकांना कोणताही त्रास होणार नाही याची काळजी घ्यावी असे आदेश दिले. पोलीस विभागाच्या सूचनांचे काटेकोरपणे पालन करावे असे जिल्हा एसपी यांनी आवाहन केले. सरकारी कल्याणकारी योजनांचा पात्र लाभार्थ्यांनी लाभ घ्यावा असे जिल्हाधिकारी राजेश शहा म्हणाले. गुरुवारी स्थानिक जेडपी सभागृहामध्ये मत्स्य विभागाच्या वतीने धरती आबा जनजागृती ग्राम उत्कर्ष अभियान आणि या प्रधानमंत्री मत्स्य संपदा योजनेअंतर्गत निवड केल्याचे सांगण्यात आले. ही प्रक्रिया अत्यंत पारदर्शकपणे आणि लॉटरी पद्धतीने राबवली असल्याचे सांगण्यात आले. सर्व अर्जाची सखोल तपासणी पात्र आदिवासी मच्छीमारांना पूर्ण न्याय मिळेल यासाठी उपाय केले असल्याचेही स्पष्ट केले. जिल्ह्याला आणखी या युनिट्स मंजूर व्हाव्या यासाठी सरकारला प्रस्ताव ठेवून पाठवण्यात आले. दुचाकी तिचाकी वाहने मंजूर झाल्याच्या लाभार्थ्यांनी त्यांच्या वापराने आर्थिकदृष्ट्या स्थिर व्हावे अशी शुभेच्छाही दिली. पेंदुलू प्रभाकर गेरजम इचोड़ा TFCS गेरजम. कनाका अशोक TFCS गेरजम. उयाकर शंभू TFCS केसलापुर. उयाकर शंभू TFCS केसलापुर. చాలా జాగ్రత్తగా ఉన్నాం, తీసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇంకా ఏదైనా ఒక రెండు సంఘటన అవుతాయి. ఎవరైనా ఒకరు చెట్టు పైన నడుచుకుంటూ మళ్ళీ అక్కడ కింద పడిపోతారు. ఆ ఫ్లోలో వాష్ అవుట్ అయిపోతారు. తర్వాత ఎక్కడైనా చెరువు ఉన్నాయి అనుకోండి, చెరువులో కూడా మళ్ళీ అయినా ఎక్కడైనా బండ్ కొంచెం వీక్ అయినాయి అనుకోండి, మళ్ళీ కింద పడిపోతారు, మళ్ళీ వాష్ అవుట్ అయిపోతారు. సో అటువంటి చెరువు ఎక్కడైనా పార్క్ ఉన్నాయి, వేరు చెట్టు పార్క్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.
చేసుకోవాలి. అటువంటి సందర్భంలో ఈ ఫిషింగ్ కోసం మనం వెళ్ళకూడదు. ప్రత్యేకంగా ఇప్పుడు ఈ రోజు మనకి రెడ్ అలర్ట్ ఉన్నాయి. అంటే నిన్న కూడా చాలా భారీ వర్షం పడ్డాయి, ఈ రోజు కూడా భారీ వర్షం పడవచ్చు. భవిష్యత్తులో మనం ఇంకా వాతావరణ శాఖ ద్వారా కూడా మీ ఊళ్ళో తెలిసిపోతున్నాయి. అప్పుడు మనం జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది. अर्थమైంది కదా? आदिलाबाद शहरात मुसळधार पावसाच्या पार्श्वभूमीवर नगरपालिका चेअरपर्सन भंडारी अनुषा यांनी नगरपालिका आयुक्त जगदीश्वर गौड यांच्यासोबत अनेक कॉलनीला भेट देऊन परिस्थितीचा आढावा घेतला. बंगारगुडा, डाएट ग्राउंड, मणिपूर कॉलनी, दसनापूर, रामनगर आदी भागामध्ये मोठ्या प्रमाणात पाणी केले. सखल भागाची पाहणी करून लोकांच्या समस्या जाणून घेतल्या आणि अधिकाऱ्यांना तातडीचे उपाय करण्याचे आदेशही दिले. आदिलाबाद शहराला ऑरेंज अलर्ट जारी केल्याच्या पार्श्वभूमीवर शहरातील सर्व लोकांनी सतर्क राहावे असे आवाहन केले. विशेषतः सखल भागातील लोकांना अत्यावश्यक परिस्थितीशिवाय बाहेर पडू नये, सुरक्षित ठिकाणीच राहावे असे सुचवले. आपत्कालीन परिस्थितीमध्ये लोकांनी टोल फ्री नंबर संपर्क साधून घ्यावा असे आवाहन केले. ఆదిలాబాద్కి రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే మేము ముందస్తుగా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాము. అలాగే దీంట్లో కూడా 3 షిఫ్ట్లు విభాగంలో మీకు సేవలు అందించడం జరుగుతుంది. ఎమర్జెన్సీ మీకు టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 900000188842. ఇందులో భాగంగా ఈరోజు మేము మణిపూర్ కావచ్చు, అలాగే బంగారిగూడ, అలాగే సునర్గల్లి, ఇంకొకటి డైట్ గ్రౌండ్, ఈ 4 కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రజలకు మరొక విజ్ఞప్తి ఏంటంటే దయచేసి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మీరు బయటికి రావాలి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే పిల్లల్ని కూడా కొంచెం బయటికి తీసుకురాకుంటే అంటే మీ సేఫ్టీయే మా సేఫ్టీ అని మేము భావించి మీకు తెలియజేస్తున్నాం. మరొకటి ఏంటంటే ఓపెన్ ఫ్లాట్స్ చేయడం బట్టి మిగతా ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాల ఇండ్లు ఉంటున్నాయో వాటికి చాలా ఇబ్బందులు అవుతుంది. దయచేసి మీరు ఎన్నో లక్షలు పెట్టి ఫ్లాట్స్ కొని ఉంటారు. 1 లక్ష పెడితే మీకు ఏదన్నా దాంట్లో డస్ట్ కానీ లేదంటే డిస్మెంటల్ మెటీరియల్ వేసుకున్నా కానీ మీ సేఫ్టీ, మీ ఫ్లాట్ సేఫ్టీ ఉంటుంది. అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా సేఫ్టీగా ఉంటారని తెలియజేస్తున్నాను. అయితే నిత్యము మా యొక్క మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, అలాగే మా శానిటేషన్ ఎస్ఐ గారు కావచ్చు, అలాగే మా యొక్క కౌన్సిలర్లు కావచ్చు, మిగతా మా మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ అప్రమత్తమై అందరూ డివైడ్ అయ్యి ప్రతి ఒక్క వార్డుకి విజిట్ చేసి ఎక్కడైతే ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా వాళ్ళు జేసీబీలతో కావచ్చు క్లియర్ చేసే పనిలో ఉన్నారు. దయచేసి మీకు ఏ సమస్య ఉన్నా మాకు తెలియజేయండి, కానీ జాగ్రత్తలతో అలాగే మీకు అత్యవసరం ఉంటేనే తప్ప బయటికి రాకండి తెలియజేస్తున్నాం. భారీ వర్షాలు కురుస్తున్నందున మన మున్సిపాలిటీ తరఫు నుంచి ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే మేము 24/7 ఎమర్జెన్సీ టీంను కూడా పెట్టడం జరిగింది. అది 3 షిఫ్ట్లలో ఉంటున్నారు. దానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు
చెప్పడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నంబర్స్ ఎమర్జెన్సీ మీకు ఏమి ఇబ్బంది ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఎమర్జెన్సీ టీం నుంచి మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికి సంబంధించిన టీంని కూడా మేము వెంటనే అక్కడ ప్రాబ్లం ఉన్న చోటికి పంపించడము, శానిటరీ సిబ్బంది కానీ, జేసీబీ కానీ, మరి ముఖ్యంగా వాటర్ సిబ్బంది కానీ, ఇంజనీరింగ్ సిబ్బంది, ఏమైనా ఎలక్ట్రికల్ సంబంధించిన సిబ్బంది ఉంటే ఏ ప్రాబ్లం ఉన్నా మాకు చెప్తే మేము వెంటనే అక్కడికి వచ్చేసి ప్రాబ్లంలను కూడా సాల్వ్ చేయడం जరుగుతుంది. मुसळधार पावसाच्या पार्श्वभूमीवर निर्मल जिल्ह्यातील कडेम प्रकल्पाला जिल्हा एसपी जानकी शर्मिला यांनी भेट देऊन परिस्थितीचा आढावा घेतला. प्रकल्पातील पाण्याची पातळी, प्रवाह स्थिती, सखल भागाची परिस्थिती, लोकांची ये-जा, सुरक्षा व्यवस्था याबाबत संबंधित अधिकाऱ्यांसोबत आढावा घेऊन अनेक सूचना दिल्या. पुढील 2 दिवसही मुसळधार ते मुसळधार अतिमुसळधार पाऊस पडण्याची शक्यता असल्याने जिल्ह्यातील सर्व लोकांनी सतर्क राहावे असे सुचवले. आपत्कालीन परिस्थिती असल्यास तातडीने पोलिसांना माहिती द्यावी असे म्हणाले. लोकांचा जीव आणि मालमत्तेच्या रक्षणासाठी जिल्हा पोलीस विभाग सर्व प्रकारे सज्ज आहे असे ते म्हणाले. तसेच कडेम प्रकल्प, इतर ओढे, तलाव, पाण्याच्या प्रवाहाच्या ठिकाणी कोणीही जाऊ नये, सेल्फी किंवा व्हिडिओ काढण्याचा प्रयत्न करू नये असा इशारा दिला. मेंढापाळ, गुराखी, मच्छीमारांना पाण्याच्या प्रवाहाच्या ठिकाणी जाऊ नये म्हणून विशेष काळजी घ्यावी असे सुचवले. విజిట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మనము నిన్నటి నుంచి కూడా చాలా హెవీ రెయిన్ ఉండడం వల్ల హెవీ ఇన్ఫ్లో ఉంది. ఈరోజు 6 గేట్స్ ఓపెన్ చేశారు. ఈ గేట్స్ ఈవినింగ్ వరకు కూడా కొన్ని ఓపెన్ అవుతాయని చెప్తూ ఉన్నారు. సో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అన్నెసరిగా బయటికి రావద్దు. అలాగే ఫిషర్మెన్ కూడా ఈరోజు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేము ఇక్కడ వాటర్స్లో చూసినాక ఏ రకమైన సహాయ చర్యలు చేపట్టాలి లేదా ఏ రకంగా మనము ప్రజలను అప్రమత్తం చేయాలి అనేసి ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. कोमरंबी मासिपाबाद जिल्ह्यात गेल्या 2 दिवसापासून कोसळणाऱ्या मुसळधार पावसामुळे ओढे नाले जोरात वाहत आहे. या क्रमामध्ये आसिफाबाद मंडळातील गुंडी ओढ्याजवळील पूरप्रवाहाची जिल्हाधिकारी हरिता यांनी प्रत्यक्ष पाहणी केली. ओढ्यावरील वाहतुकीच्या परिस्थितीचा अधिकाऱ्यांसोबत क्षेत्रीय आढावा घेतला. पाऊस सुरू राहण्याची शक्यता असल्याने अधिकाऱ्यांनी सतर्क राहावे असे सुचवले. ओढे नाले ओलांडून प्रवास करू नये याबाबत लोकांमध्ये मोठ्या प्रमाणात जागृती करावी असे आदेशही दिले. పెళ్లి బాగుంది మా ఇంట్లో कोमरंबी मासिपाबाद जिल्ह्यात मुसळधार पावसाच्या पार्श्वभूमीवर जिल्हा एसपी नितिका पंत यांनी जिल्ह्यातील पूरग्रस्त भागाची क्षेत्रीय पाहणी केली. कागजनगर मोठा ओढा, दहेगाव आणि पेंचिकलपेठ भागातील पूरप्रवण ओढे, पूल पाहून पोलीस अधिकारी आणि SDRF रेस्क्यू टीमला सतर्क राहून कर्तव्य बजावण्याच्या सूचना दिल्या. लाईफ जॅकेट, लाईफ बॉय, दोऱ्या उपलब्ध ठेवाव्या आणि काळजी घेऊन कर्तव्य बजावावे असे सांगितले. मुसळधार पावसाच्या पार्श्वभूमीवर जिल्हा पोलीस विभागाने सुरक्षा उपाय कडक केले असल्याचे एसपी म्हणाले. धोकादायक ओढे आणि पुलावर पोलीस कर्मचारी ड्युटीवर केल्याचे सांगितले. कोणतीही आपत्कालीन परिस्थितीत असल्यास तातडीने डायल 100 किंवा जवळच्या पोलीस स्टेशनला संपर्क साधावा असे सुचवले.
రాంపూర్ ఆ ఏరియాలో కొంచెం జరిగింది మేడం సార్. అవునవును. कोमरंबी मासिपाबाद जिल्ह्यात तिरियानी मंडळ चिंतलामा धबधबा मोठ्या संख्येने पर्यटक भेट देत आहे. आधीच मुसळधार पाऊस पडत असल्याने धबधब्याजवळ जाऊ नये असे जिल्हाधिकाऱ्यांचे आदेश असूनही मोठ्या संख्येने पर्यटक येत असल्याचे स्थानिक सरपंचांनी सांगितले. धबधब्याजवळ जाऊ नका असे सांगूनही लोक ऐकत नाही आणि वन विभागाचे अधिकारी इथे येण्यासाठी लोकांना का परवानगी देत आहे असा संताप त्यांनी व्यक्त केला. आता तरी संबंधित अधिकाऱ्यांनी प्रतिसाद देऊन धबधब्याजवळ पर्यटक येणार नाही यासाठी उपाय करावे अशी मागणी त्यांनी केली. कोमरंबी मासिपाबाद जिल्ह्यात कोसळणाऱ्या मुसळधार पावसामुळे जिल्हा केंद्रातील बालेश्वर मंदिराजवळून वाहणाऱ्या मोठ्या ओढ्याचा पूरप्रवाह वाढलेला आहे. ओढ्यातील पाण्याचा प्रवाह धोकादायक पातळीवर पोहोचलेला आहे. तरीही काही स्थानिक लोक पुराच्या पाण्यात वाहून येणारी लाकडे गोळा करण्यासाठी जीवाची पर्वा न करता ओढ्यामध्ये उतरत आहे. वेगाने वाहणाऱ्या पाण्यामध्ये जाणे अत्यंत धोकादायक आहे. थोडीशीही निष्काळजीपणा ही जीवावर बेतू शकते अशी चिंता स्थानिक व्यक्त करत आहे. अरे गुंडू एक आ रहा देख रहे सामने मोदू अरे वो तुम तो आ रहा है पानी भर रहा है रे। हाँ पानी भर रहा अभी 4 गेटा छोड़ जाओ तो
कोमरंबी मासिपाबाद जिल्ह्यातील वट्टी ओढा प्रकल्पाला पुराचे पाणी येत आहे. प्रकल्पाची पूर्ण क्षमता 239.50 मीटर असूनही सध्याची पातळी 237.650 मीटर आहे. प्रकल्पाला येणारे पाणी 3 गेटद्वारे खोलण्याच्या दिशेने सोडत आहे. तसेच तिर्याणी मंडळातील चेलिमल ओढा प्रकल्पात मोठ्या प्रमाणात पुराचे पाणी येत असल्याने प्रकल्प ओव्हरफ्लो झालेला आहे. त्यामुळे अधिकाऱ्यांनी प्रकल्पाचे गेट उघडून खालच्या दिशेने पाणी सोडत आहे. खालच्या भागातील लोकांनी सतर्क राहावे असे अधिकाऱ्यांनी सुचवलेले आहे. आसिफाबाद, वांकेडी, तिर्याणी, रेबेना हे सह अनेक मंडळांमध्ये रात्रीपासून अविरत पाऊस पडत आहे. लो लेवल पुलावावरून पुराचे पाणी जोरात वाहत असल्याने तिर्याणी मंडळ, शिवगुडा, भीमपूर, मणियरपूर, मांगी, रोपल्ली गावाची वाहतूक बंद झालेली आहे. आसिफाबाद मंडळ, तुप्पल्ली, मोरम ओढ्याजवळ ही अशीच परिस्थिती आहे. रुको रुको, अरे रुको. ఇది పెట్టాలని చెప్పేసి తప్పకుండా ఇప్పుడైతే వర్షాల్లో ఎవరిని అటు వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు. పెట్టి అయిన తర్వాత కూడా మేము అక్కడ సేఫ్టీ మెజర్స్కి ఒక ప్రత్యేకమైన టీం లాగా మేము ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే వాళ్ళు తెలీదు, వాళ్ళ లోతు ఎంత ఉందో తెలీదు, వాళ్ళు బయట నుంచి వస్తారు. ఈ మధ్య రీల్స్ చేయడము, ఫొటోస్ దిగడం ఇది అంతా అయిపోయింది కాబట్టి దాన్ని పట్టించుకొని సేఫ్టీని మర్చిపోతారు. సో అట్లా అవ్వకుండా, అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏవి రిపీట్ అవ్వకుండా కూడా మేము ప్రతి వాటర్ ఫాల్ కానీ లేదా ఇట్లాంటి ప్లేసెస్ ఏ ఉన్నా కూడా వాటి దగ్గర స్పెషల్ టీమ్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేసేటట్టు కూడా పెడతాం. అండ్ జీపీ వాళ్ళది కూడా ప్రత్యేకంగా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఏదన్నా ఫీజు కలెక్ట్ చేసినా కూడా వాళ్ళు జీపీ వాళ్ళకే వెళ్తుంది కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు అప్రమత్తంగా ఉండేటట్టు వాళ్ళని కూడా టీంలో మెంబర్ పెట్టి బాధ్యుల్ని చేస్తాం. వాళ్ళని తప్పకుండా ఈ ప్రికాషన్స్ అయితే తీసుకుంటాం. ఇప్పుడు ముందు మాట్లాడుతున్నా వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అలౌ చేయదు యాక్చువల్గా. ఎందుకంటే జనాలు అలౌ చేయడం వల్ల ఎవరైనా చనిపోతే ఎవరి బాధ్యుడు? మా గ్రామం పేరుపోతుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి జాగాలో ఎక్కడ కూడా అలౌ లేదు. అసలు రోడ్డు మీద కూడా కనీసం బయటకు వెళ్ళలేదని చెప్తున్నారు ప్రభుత్వం. ఒక పక్షంగా ఫారెస్ట్ అధికారులు ఎందుకు పంపుతున్నారు? ఇష్టారాజ్యంగా మా గ్రామంలో ఇలాంటి సందర్భంగా ఇలాంటి జరగద్దని. अविरत कोसळणाऱ्या मुसळधार पावसामुळे प्रकल्पामध्ये पुराचे पाणी येत आहे. त्यामुळे निर्मल जिल्हा मामाडा मंडळातील पोंकल सदर मठ बॅरेजमध्ये मोठ्या प्रमाणात पुराचे पाणी असल्याने प्रकल्प भरून वाहत आहे. गुरुवारी प्रकल्प अधिकाऱ्यांनी 2 गेट 9-10 उघडून पाणी खालच्या दिशेने सोडलेले आहे. गुरासाठी आणि मासेमारीला जाणाऱ्या मच्छीमारांनाही प्रकल्प परिसरात येऊ नये असा इशारा प्रकल्प अधिकाऱ्यांनी दिला.
कोमरंबी मासिपापा जिल्ह्यात अविरत कोसळणाऱ्या पावसामुळे प्रकल्पामध्ये पाणी येत आहे. स्थानिक कोमरंबी प्रकल्पाची पूर्ण पाण्याची पातळी 243 मीटर असून सध्याच्या पाण्याची पातळी ही 238 मीटर आहे. प्रकल्पामध्ये 3,737 क्युसेस पुराचे पाणी येत आहे. त्यामुळे 6 फूट गेट उघडून 2700 क्युसेस पाणी अधिकाऱ्यांनी खालच्या दिशेने सोडलेले आहे. गुरुवारी प्रकल्पाला जिल्हा ग्रंथालय संस्था चेअरमॅन अनिल कुमार यांनी भेट दिली. पावसामुळे ओढे नाले तुडुंब वाहत असल्याने लोकांनी कोणीही मासेमारीला जाऊ नये असे आवाहन केले. प्रकल्पाच्या खालच्या भागातील लोकांनी योग्य ती काळजी घ्यावी असे आवाहनही केले. నమస్కారం. కొమరం భీం ఆసిఫాబాద్ అడా ప్రాజెక్ట్ ఏదైతే 2 రోజుల నుంచి భారీ వర్షాలు ఆసిఫాబాద్ జిల్లా ప్రాంతంలో కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, వర్ష ప్రాంతం ఎక్కువ ఉండడం వలన పైనుంచి కెరమేరి, జైనూరు ఆ ప్రాంతాలలో ఎక్కువ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈరోజు అడా ప్రాజెక్టులో ఇన్ఫ్లో అనేది చాలా పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు 6 గేట్లు వదిలేయడం జరిగింది. ఒక్కొక్క గేటు 3 మీటర్ల పైన ఎత్తున ఇన్ఫ్లో ఎంత వస్తుందో అవుట్ఫ్లో కూడా అంతే ఉంది. కాబట్టి లోతట్టు అయిన ప్రాంతాలు అటువంటి గుడ్డి కావచ్చు, సాలెగూడ కావచ్చు, భీంపూర్ కావచ్చు, రాజురా కావచ్చు, ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఎట్లయితే ఇన్ఫ్లో ఉంటుందో అట్లా అవుట్ఫ్లో వదిలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెంటనే మనమందరం కూడా అంటే ప్రజలందరూ కూడా వాగులు వస్తున్నాయని చేపల కోసమో లేకుంటే వాగుల వెనకాల కట్టెలు ఉన్నాయనేసి కట్టెల కోసం తీసుకొని వెళ్ళి వాళ్ళ ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు. ప్రాణహాని ఉంది కాబట్టి జాగ్రత్త. ఎవరైతే పిల్లలు కూడా ఇంటి నుంచి బయట వెళ్ళకండి. ప్రభుత్వం కూడా పిల్లలకు పాఠశాలలో కూడా సెలవు ప్రకటించడం జరిగింది. కాబట్టి పిల్లలు కూడా ఎటు కూడా బయటకు వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలలో మడుగులు ఉన్నాయి కాబట్టి పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. संयुक्त जिल्ह्यात गेल्या 2 दिवसापासून अविरत पाऊस. लोकांनी सतर्क राहावे, अधिकाऱ्यांचा सल्ला. पात्र लाभार्थ्यांना सरकारी कल्याणकारी योजना. दुचाकी तिचाकी वाहनांसाठी लॉटरीद्वारे लाभार्थ्यांची निवड. तर्ना मंडर ब्रिज वरून वाहते पाणी. बोरज चंद्रपूरकडे जाणारे वाहतुकीला अडथळा. आदिलाबाद शहरातील परिस्थितीचा आढावा. नगरपालिका चेअरपर्सननी सखल भागातील लोकांना सतर्क राहावे सूचना.
या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.